హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు టాపిక్ ఏంటి అనేది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదండి. ఐలైనర్ని ఎలా డ్రా చేయాలో ఈరోజు మీకు నేను చూపిస్తాను. చాలా ఈజీ స్టెప్స్తో మీకు నేను చూపిస్తానండి. ఒకవేళ మనం వేసేప్పుడు ఐలైనర్ అనేది మనం వేసే లైన్ కంటే అవుటర్గా వచ్చింది అని అంటే దాన్ని ఎలా రిమూవ్ చేయాలనేది ఒక టిప్ కూడా మీకు నేను చెప్తాను. ఇప్పుడు మనం ఐలైనర్ని ఎలా డ్రా చేయాలనేది చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఐలైనర్ని స్టార్ట్ చేసేప్పుడు డ్రా చేయడానికి మనం ఫస్ట్ చేయాల్సినది ఏంటంటే మనం తీసుకునే మిర్రర్ మన ఫేస్ అనేది ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఒకవేళ నేను మిమ్మల్ని చూస్తున్నాను కదా, ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఇలా డౌన్కుండి కానీ అప్కుండి కానీ ఇలా ఉండి కానీ లైనర్ అనేది వేయకూడదు. మన మిర్రర్ మన ఫేస్ చాలా స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు చూద్దాము ఎలా డ్రా చేయాలనేది. నెక్స్ట్ ఇప్పుడు నేను తీసుకున్న లైనర్ వచ్చేసి నైబీ కంపెనీ వాళ్ళది. చాలా బాగుంటుంది ఈ లైనర్. దీని అప్లికేషన్ కూడా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇది జెల్ లైనర్. చూడండి, చాలా సన్నగా చాలా బాగుంటుంది ఈ లైనర్. ఓకే, స్టార్టింగ్ వేసే వాళ్ళకు ఇలా జెల్ లైనర్ అనేది కొంచెం క్రిటికల్గానే ఉంటుంది వేయడానికి. వాళ్ళ కోసము ఇలాంటి పెన్స్ మార్కెట్లో చిక్కుతాయండి. స్కెచ్ లాగా ఉంటుంది ఇది పట్టుకొని వేయడం కూడా, మనం లైన్ డ్రా చేయడం కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి చూడండి, ఇలా వన్ లైన్కి ఇలా కనిపిస్తుంది. ఇలా చాలా బాగుంటుంది ఇది కూడా. స్టార్టింగ్ ఒకవేళ ఇప్పుడు నేను టిప్స్తో చెప్పినప్పుడు మీకు ఈజీగా ఉంది లైనర్ వేసేది అని అనిపించినప్పుడు స్టార్టింగ్ దీంతో స్టార్ట్ చేయండి. ఇలా దీంతో స్టార్ట్ చేశారంటే కొంచెం క్రిటికల్గా ఉండిండొచ్చు మీకు లైనర్ వేసేప్పుడు. కానీ ఎప్పటికైనా దీంతో వేయడం అనేది జెల్ లైనర్తో వేయడం చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు దీంతో ఎలా స్టార్ట్ చేయాలో చూపిస్తాను. ఇలా తీసుకొని ఎప్పుడైనా మనం వేసేప్పుడు లైనర్ ఇలా స్టార్టింగ్ నుంచి మనం డ్రా చేయకూడదు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా ఐస్ కొంచెం క్లోజ్ చేసినట్టు పెట్టి మీరు డ్రా చేసేది ఎలా అనేది చూడండి. కొంచెం క్లోజ్ చేసి ఇలా మిడిల్ నుంచి మనము డ్రా చేయాలి. అది కూడా మన ఐ ల్యాషెస్కి చాలా దగ్గరగా మనము డ్రా చేయాలి. చూడండి, చాలా స్లోగా కనిపిస్తుందా? మనం ఇలా వేసేప్పుడు మన హ్యాండ్ని చాలా ఇలా టైట్గా పట్టుకొని చాలా ఫాస్ట్గా వేసేయొద్దు. స్టార్టింగ్లో ఫ్రీ హ్యాండ్గా ఇలా చాలా ఫ్రీగా పట్టుకోండి దీన్ని. లాస్ట్ వరకు తీసుకొచ్చాము మనము మన లైనర్ని. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాము. ఇక్కడి వరకు చూడండి, ఇలా ఉంది కదా, కనిపిస్తుంది అనుకుంటున్నాను. చాలా స్లోగా అప్లై చేయండి. చూడండి, లైన్ వచ్చేస్తుంది. చూడండి, వచ్చేస్తుంది లైనర్. ఓకే, లైన్ వచ్చేసింది. ఇప్పుడు స్మాల్ వింగ్ ఎలా ఇవ్వాలి అనేది చూపిస్తాను. చూడండి, ఇది మన ఐబ్రో ఎండింగ్. ఈ ఎండింగ్కి మన ఐకి లాస్ట్లో మనం వింగ్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ చూడండి, ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా స్మాల్ డాట్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. చూడండి, స్మాల్గా ఇచ్చాను నేను.
ఈ లైన్ అనేది మనం వింగ్ ఇచ్చేప్పుడు ఈ ఐబ్రోకి స్ట్రైట్గా ఉండాలి, ఎండింగ్ ఐబ్రోకి స్ట్రైట్గా ఉండాలి. అలా కాదండి, దీన్ని మనము ఐబ్రో ఎండింగ్కి డౌన్కి కానీ అప్కి కానీ ఇచ్చామంటే మన ఐ లైనర్ క్లోజ్ అయ్యాక ఆ వింగ్ అనేది చూడడానికి కొంచెం క్లియరెన్స్గా ఉండదు. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఫిల్ చేద్దాము. ఇప్పుడు ఈ లైన్ని దీన్ని ఫిల్ చేసేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూడండి, ఇలా ఉంది కదా, ఇలా దాన్ని ఎక్స్టెన్షన్ చేశాను. ఇప్పుడు ఒకవేళ మాకు ఇలా చిన్నగా వద్దు అని అనుకుంటే కొంచెం దీన్ని మనము పైకి చేద్దాము. చూడండి, ఇలా వచ్చింది. దీనికి మనం వింగ్ ఇవ్వాలి అంటే ఈ మిడిల్ నుంచి దీనికి టచ్ చేయాలి. చూడండి, స్మాల్గా మిడిల్కి ఒక లైన్ ఇచ్చాను, దాన్ని ఫిల్ చేసేద్దాము. చూడండి, మన వింగ్ అనేది అయిపోయింది. దీన్ని మనం ఇలా లైనర్ని చిన్నగా అయినా ఉంచవచ్చు, కొంచెం బ్రాడ్గా చేసిన ఐస్కి బాగుంటుంది. స్మాల్గా ఇష్టపడే వాళ్ళు స్మాల్గా వేయచ్చు, లేదు బ్రాడ్గా ఇష్టపడే వాళ్ళ కోసం దీన్ని ఇంకొంచెం ఎక్స్టర్నల్ చేద్దాము. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇట్లా దాని పైనే మీరు ఇలా వేసేప్పుడు హ్యాండ్ని చాలా ఫ్రీ మూమెంట్తో జరపండి. ఓకే, ఇప్పుడు నేను ఇలా చాలా స్లోగా ఎందుకు వేస్తున్నానంటే బిగినర్స్కి అర్థం కావాలని చాలా స్లోగా వేస్తున్నాను. అయిపోయింది. చూడండి ఎలా బాగుందో. ఇక్కడ కూడా మీరు కొందరిని అబ్జర్వ్ చేసి ఉంటారు, ఇక్కడ షార్ప్ ఐస్ అనేటివి ఉంటాయి. ఎలా ఇస్తారో అది కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఎండ్ చేసాం కదా, అక్కడ కాకుండా కొంచెం ముందుకు తీసుకొద్దాము. చూడండి, వచ్చింది. ఇలా వేసినప్పుడు చాలా బాగుంటుంది లైన్ అనేది. ఇంకా కింద అనేది కాజల్ వేసేసామంటే చాలా బాగుంటుంది. చూడండి, క్లోజ్ చేస్తాను. లైనర్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. బిగినర్స్కి చాలా బాగుంటుంది. వింగ్ కూడా చాలా చిన్నగా ఇచ్చాను. ఇంకా కొంచెం మనం బ్రాడ్గా చేసుకున్నా బాగానే ఉంటుంది మన ఐస్కి. చూడండి, ఓకే. ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది నచ్చిన వాళ్ళే డ్రా చేయండి, లేదు మాకు చాలా చిన్నగా నచ్చుతుంది అంటే ఈ వింగ్ అనేది కొంచెం ఇచ్చి మీరు ఇలా చిన్నగా డ్రా చేసినా బాగుంటుంది. ఓకే, ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నాకు చాలా వ్యూస్ వస్తున్నాయి, టోటల్గా వీడియోని చూడట్లేదు. మీరు వీడియో మొత్తం చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఫుల్గా చూడండి, ఖచ్చితంగా దాంట్లో మీకు యూజ్ అయ్యే టిప్ అనేది ఒక్కటైనా ఉంటుంది, లేడీస్కి కానీ జెంట్స్కి కానీ. ఒకవేళ జెంట్స్ చూస్తున్నట్లే వాళ్ళ వైఫ్స్కి, గర్ల్ ఫ్రెండ్స్కి ఎవరికైనా పంపించవచ్చు. మర్చిపోయిన మీకు ఒక టిప్ చెప్తానన్నాను కదండి.
ఒకవేళ ఇలా వస్తుంది మనకు కొంచెం ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ అయ్యి పైకి వెళ్ళిపోయింది అని అంటే క్లెన్జర్ తోటి మనము ఇలా ఇయర్ బడ్ని తీసుకొని లైట్గా క్లెన్జర్ తీసేసి చూడండి మొత్తం ఆరిపోయాక ఇలా తీసేస్తే మన ఐ మేకప్ కూడా పాడు కాకుండా నీట్గా వస్తుంది ఇయర్ బడ్కి. ఇదొక టిప్ అండి. చూడండి దీనికి ఎంత డిఫరెంట్ ఉందో. ఈ ఐకి ఈ ఐ లైనర్ అనేది కాలేజ్ గర్ల్స్కి కానీ ఆఫీస్ వేర్కి వెళ్ళే వాళ్ళకి కానీ లేదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్న మ్యారేజెస్కైనా చాలా బాగుంటాయి. మీకు కనుక ఈ టిప్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.